Tôi phải chọc thằng này. నీ కృప మాత్రమే యేసయ్యా, ఈ దీవెనలు కలిగించెను. ఈ దయ మాత్రమే యేసయ్యా, సజీవునిగా ఉంచెను. నీ కృప మాత్రమే యేసయ్యా, ఈ దీవెనలు కలిగించెను. నీ దయ మాత్రమే యేసయ్యా, సజీవునిగా ఉంచెను. కృపాక్షేమములు నా వెంట నుంచి దయా కిరీటం లారే రారే. కృపాక్షేమములు నా వెంట నుంచి దయా సంకల్పం నాలో నెరవేర్చి మహిమ పొందుచున్నావయ్యా నా యేసయ్యా, మహిమ పొందుచున్నావయ్యా, మహిమ పొందుచున్నావయ్యా. మహాగణుడా ఆరాధించెదనయ్యా, నీ కృప మాత్రమే యేసయ్యా, ఈ దీవెనలు కలిగించెను. నీ దయ మాత్రమే యేసయ్యా, సజీవునిగా ఉంచెను. నేనెక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించుము నన్ను నా దైవమా. నేనెక్కలేని ఎత్తైన కొండకు ఎక్కించుము నన్ను నా దైవమా. నీ యందు నిరీక్షణ ఉంచిన నేను ఎన్నడు. నీ యందు నిరీక్షణ ఉంచిన నేను సిగ్గుపడను ఎన్నడు. నీ కృప మాత్రమే యేసయ్యా, నన్ను కలిగించెను. నీ దయ మాత్రమే యేసయ్యా, సజీవునిగా ఉంచెను. నీ మందిరములో ఒలీవ చెట్టు వలె నన్ను ఉంచుము నా యేసయ్యా. నీ మందిరములో ఒలీవ చెట్టు వలె నన్ను ఉంచుము నా యేసయ్యా. నీ యందు నమ్మిక ఉంచిన నేను ఓడిపోను ఎన్నడు. నీ యందు నమ్మిక ఉంచిన నేను ఓడిపోను ఎన్నడు. నీ కృప మాత్రమే యేసయ్యా, ఈ దీవెనలు కలిగించెను. నీ దయ మాత్రమే యేసయ్యా, సజీవునిగా ఉంచెను.
ఆత్మశక్తితో నన్ను నింపవా పరిశుద్ధాత్ముడా నాతో ఉంటావా ఈ ఆత్మశక్తితో నన్ను నింపవా నీవు నాతో ఉంటే నన్ను నడుపుతూ ఉంటే భయము లేదు ఎన్నడూ నీవు నాతో ఉంటే నన్ను నడుపుతూ ఉంటే భయం లేదు ఎన్నడూ నీ కృప మాత్రమే యేసయ్యా ఈ దీవెనలు కలిగించేను ఈ దయ మాత్రమే యేసయ్యా సజీవుగా ఉంచెను కృపాక్షేమములు నా వెంట నుంచి దయా సంకల్పం నాలో నెరవేర్చి కృపాక్షేమములు నా వెంట నుంచి దయా సంకల్పం నాలో నెరవేర్చి మహిమ పొందుచున్నావయ్యా ఆరాధించెదనయ్యా మహిమ పొందుచున్నావయ్యా ఆరాధనుడా ఆరాధించెదనయ్యా మహిమ పొందుచున్నావయ్యా ఆరాధనుడా ఆరాధించెదనయ్యా మహిమ పొందుచున్నావయ్యా ఆరాధించెదనయ్యా దేవునికి ఒకసారి అందరూ కలిసి రెండు చేతులు పైకెత్తి హల్లెలూయా చెప్తారా దేవునికి స్తోత్రం చెల్లిస్తారా మీ గృహాల్లోనే ఉండి సంతోషముగా హల్లెలూయా హల్లెలూయా హల్లెలూయా. కొద్దిసేపు దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాము. మ్యూట్ లో పెట్టుకోవాల్సిన వాళ్ళు మ్యూట్ లో పెట్టుకోండి అమ్మా. ఒకవేళ నేను వాక్యం చదవమన్నప్పుడు బైబిల్ తీసి మైక్ ఆన్ చేసుకొని వాక్యం చదవాలి. ఈ రోజు నుంచి చక్కగా ఒక్కొక్క రోజు కొన్ని మాటలు దేవుడు మనతో మాట్లాడడానికి దేవుడు ఇష్టపడుతున్నాడు. మనం ఇటు రీతిగా 40 దినాలు కలుసుకోవటం అనేది దేవుని యొక్క ఉద్దేశమై ఉన్నది గనుక ఏమాత్రం నిర్లక్ష్యం చేయకుండా అన్ని రోజులు దేవుని సన్నిధిలో గడుపుట ద్వారా ఖచ్చితంగా మీరు మేళ్లను అనుభవిస్తారు, సాక్షులై ఉంటారని నేను నమ్ముతున్నా. అయితే ఫస్ట్ వాక్యంలోకి వెళ్ళబోయే ముందు నేను ఒక మాట చెప్పాలని ఇష్టపడుతున్నాను. ఏంటంటే దేవుని వాక్యము వినేటప్పుడు మనం ఎలా వినాలని దేవుని వాక్యం సెలవిస్తుందంటే ఏక మనస్సుతో వినాలట. చాలాసార్లు మనం ఇక్కడ దేవుని సన్నిధిలో కూర్చొని వాక్యం వినేటప్పుడు మనకి కొన్ని ఆలోచనలు వస్తూ ఉంటాయి. కిచెన్ లో ఏముంది, లేదా ఎక్కడ సౌండ్లు వస్తున్నాయి, లేదా ఇంక వేరే వాక్యం వినేటప్పుడు కూడా అపవాది తీసుకొని రావటానికి ప్రయత్నం చేస్తాడు. అప్పుడు మనం వాక్యం వింటున్నట్టుగా ఉంటాము కానీ మన ఆలోచన అంతా, మన మనస్సు అంతా ఎక్కడుంటది, ఎక్కడెక్కడో ఉంటది. అది ఏక మనస్సుతో వాక్యం వినినట్లు కాదు. అప్పుడు వాక్యం గంటలు గంటలు విన్నా కూడా ఏం జరుగుతుందంటే మనం మనస్సు పెట్టకపోవడం వలన దేవుడు సమయం ఇచ్చిన ఇలాగున మన దగ్గరికి ఆయన వాక్యాన్ని పంపిస్తున్నా వేరే వేరే ఆలోచన పెట్టుకొని ద్విమనస్సుతో ఇక్కడ కూర్చొని విన్నారనుకోండి, అప్పుడు ఏం జరుగుతుంది? అపవాది ఈ అయిపోయిన వెంటనే ఏం చేస్తాడంటే తీసుకెళ్ళిపోతాడు. కాబట్టి ఈ రోజే కాదు, ఎప్పుడు మనం వాక్యం విన్నా, మన స్థితిగతులు ఎలా ఉన్నా సరే, మన పనులు ఎలా ఉన్నా అవన్నీ ఆపేసుకొని వాటి గురించి ఆలోచించడం మానేసి
కేవలం వాక్యం మీద దృష్టి పెట్టి అలా ఏక మనస్సుతో శ్రద్ధతో వింటా ఉన్నప్పుడు దేవుని స్వరాన్ని నువ్వు గుర్తుపడతావు. నువ్వు ఇప్పటి వరకు ఏమేం ప్రశ్నలతో ఉన్నావో, సందేహాలతో ఉన్నావో, సమస్యల్లో ఉన్నావో, పోరాటాల్లో ఉన్నావో, ఆ ఏ సమాధానాల కొరకు దేవుని సన్నిధిలో ఎప్పటి నుంచో వెతుకుతున్నావు, వాటన్నింటికి దేవుని వాక్యం వింటూ ఉన్నప్పుడు నీకు వాటన్నింటికి సంబంధించిన ఆన్సర్స్ వచ్చేస్తాయి. అన్నింటికంటే ముఖ్యమైనది ఏంటంటే నీవు దేవుడు మాట్లాడుతున్నాడని గ్రహించుకోగలుగుతావు. దానియేలుకు లాగా, తన భక్తులు లాగా ఆయన స్వరాన్ని గుర్తుపట్టడమే కాదు, గ్రహింప శక్తిని కలిగి ఉంటాం. అప్పుడు ఏం జరుగుతుందంటే వినిన వాక్యాన్ని నువ్వు నమ్మటానికి అవకాశం ఉంటుంది. విన్న తర్వాత, నమ్మిన తర్వాత దాన్ని అంగీకరించి దాని ప్రకారం ఈజీగా చెయ్యాలనుకుంటాం. అప్పుడు వాక్యం ప్రకారం చేసినప్పుడు ఏం జరుగుతుంది? ఖచ్చితంగా మన జీవితాల్లో ఫలాలను చూస్తాం. బైబిల్ అంతటా ఏమని రాయబడిందంటే అపోస్తుల కార్యము 4:4 గాని, అపోస్తుల కార్యము 2:41 గాని ఏమనుందంటే, అపోస్తలులు ఒకసారేమో పేతురు ప్రసంగిస్తా ఉన్నప్పుడు ఎవరైతే వాక్యం విన్నారో, ఎవరైతే విన్న వాక్యాన్ని నమ్మారో, ఎవరైతే ఏక మనస్సుతో వాక్యం మీద లక్ష్యం ఉంచారో వాళ్ళే బాప్తిసం పొందారంట, వాళ్ళే వాక్యాన్ని అంగీకరించారంట, వాళ్ళే సంఘంలో చేర్చబడ్డారంట. మరి నమ్మని వాళ్ళు అందరూ వాక్యం వింటున్నారు కదా, నమ్మని వాళ్ళంతా ఏంటి అంటే ఊరికే వింటున్నట్టుగా విన్నారు కానీ అది త్రోసివేసేసుకున్నారు. వారి జీవితాల్లో ఫలాలు లేవు. వాక్యం వినేటప్పుడు మీరు నమ్మాలి ఆ వాక్యాన్ని, దేవుడే మాట్లాడుతున్నారు పనిగట్టుకుని నాతో అని. నమ్మశక్యం కాకపోయినా నమ్మాలి, వింతగా ఉన్నా నమ్మాలి, అర్థం కాకపోయినా నమ్మాలి, దేవుని వాక్యము గనుక. అయితే నమ్మితే ఏం జరుగుతుందంటే కార్యాలు జరుగుతాయి, దేవుని మహిమను చూస్తాం. కానీ వాక్యం విన్నంతసేపు వినేసి నమ్మలేదంటే అది పాపముగా పరిగణించబడుతుందట. ఒక్కసారి దేవుని వాక్యం మీ దగ్గరకు వచ్చినప్పుడు అది విని గనక నమ్మకపోయినా, అంగీకరించకపోయినా, దాని ప్రకారం చేయకపోయినా ఏం జరుగుతుంది? పాపము చేసిన వాళ్ళముగా అయిపోతామట. సో ఇది మీకు జ్ఞాపకం చేయాలని ఇష్టపడతా ఉన్నాను. మీరైతే శ్రద్ధతో వచ్చారు, ఆసక్తితో వచ్చారు, దేవుని స్తుతించారు, ఇప్పటి వరకు చక్కగా మంచి స్వరాలను దేవుడు మీకు ఇచ్చారు. మీరంతా పాడుతుంటే దేవుడు ఎంతగానో సంతోషిస్తా ఉన్నారు. ఇంక ఇక్కడ కూర్చున్న ఒక వ్యక్తి గురించి చెప్పి నేను వాక్యంలోకి వెళ్తాను, చెప్పకుండా దాటి వేయలేకపోతున్నా. ఆంటీ గురించి. ఒక ఆమె అయితే మనకి ఇక్కడ ఫోన్ లో కూడా కాన్ఫరెన్స్ కాల్లో కొంతమంది ఉన్నారు, జూమ్ లోకి రాలేక, వాళ్ళకి జూమ్ లో కనెక్ట్ చేసుకోవటం తెలియక పెద్దవారు. అయితే ఒక ఆంటీ ఎట్లా ఉందంటే, ఒక వృద్ధురాలు, ఒక ఆంటీ, గంగా ఆంటీ ఆమె పేరు. ఆమె కాలు విరిగిపోయింది అన్నారు, మడమ కట్టించుకుంది. ఎంత బాగున్నారు, ఫోటో పెట్టారు, బెడ్డ మీద పడుకోవటమే. అయినా దేవుణ్ణి ఎప్పుడు ఫోన్ చేసినా ఏమంటదంటే, నా మేలు కొరకే చేశాడు దేవుడు, దేవుడు నా పక్షానే ఉన్నాడు. అందరు అంటున్నారు, ఏం చేశాడు దేవుడు నీకు, నీ పరిస్థితులన్నీ ఇట్లా అవుతున్నాయి అని అంటుంటే, నీకు ఇన్ని శ్రమలు వస్తున్నాయి, నిన్ను అందరూ వదిలేశారు కదా, అన్ని పోయినా కూడా ఎందుకు నా దేవుడు గొప్పోడు అంటున్నావు. ఆమె అన్నిల్లో నుంచి మారి దేవుణ్ణి స్తుతిస్తా ఉన్నది, అన్ని కోల్పోయినా. ఈ రోజున ఆమె జూమ్ ప్రేయర్ మీటింగ్ అనగానే ఫస్ట్ వాళ్ళే కనెక్ట్ అవుతున్నారు, వాళ్ళే పాటలు స్టార్ట్ చేస్తా ఉన్నారు. అలా పడుకొని పాడుతున్నారు వాళ్ళు, ఆ స్థితిలో ఉండి స్తుతిస్తున్నారు. వాళ్ళు పాడే పాటలు వింటుంటే, ఆ స్తుతి గీతాలు వింటుంటే నా హృదయమే కరిగిపోతుంది. సింహాసనాసీనుడైనటువంటి ప్రేమ కలిగిన తండ్రి ఇంకెంతగా వారిని బట్టి సంతోషిస్తున్నాడు. హృదయాలు గాయపడిన, మనస్సు గాయపడిన దేవుని ఆరాధించడం చూసి పౌలు శీలల్లాగా ఖచ్చితంగా ఆ తల్లుల జీవితాలు గొప్ప కార్యాలు చేయబోతున్నాడని, మీ మధ్యలో కూడా వారి సాక్ష్యాలు రాబోతున్నాయని త్వరలో నేను నమ్ముతా ఉన్నాను. రండి దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకుందాం కొద్దిసేపు. నిన్నటి దినాన మనము 40 రోజులు ఎందుకు ఈ జూమ్ మీటింగ్స్ కండక్ట్ చేయటం జరుగుతుందో ఇంట్రడక్షన్ అంతా కూడా ఇవ్వటం జరిగింది. 40 రోజులే ఎందుకు దేవుడు ఈ మీటింగ్స్ అరేంజ్ చేయమన్నారు, దేని కొరకు అనే అటువంటి విషయాలు నిన్నటి దినాన్ని చెప్పేశాం.
తర్వాత 40 అనేటువంటి 40 అనేటువంటి నంబర్ గురించి మాట్లాడడం కొన్ని విషయాలు. ప్రతి సంఖ్యకు బైబిల్లో ఒక పరమార్థం ఉంది, ఒక మర్మం ఉంది, ఒక ప్రాముఖ్యత ఉన్నట్లుగా జీవగ్రంథంలో చూడగలుగుతాం. అలాగే 40 అనేటువంటి నంబర్కి కూడా బైబిల్లో చాలా ప్రాధాన్యత ఉన్నట్లుగా మనము పాత నిబంధన మరియు క్రొత్త నిబంధనలో కూడా చూడగలుగుతున్నాం. అయితే ఈ 40 అనేటువంటి నంబర్ గురించి మాట్లాడుకుంటా ఉన్నాం. 40 అనేటువంటి ఈ నంబర్ పేరట ఎక్కడెక్కడ దేవుడు రాయించారు, ఏ ఏ కార్యాలు చేశారు, ఎవరెవరి జీవితాల్లో ఈ 40 అనేటువంటి సంఖ్యను దేవుడు తీసుకొని వచ్చారు అనేటువంటి సంగతులు మనం ఇక ధ్యానం చేసుకోబోతున్నాం. అయితే ద నంబర్ 40 ఈస్ pervasive and connected to the fulfillment of God's promises. Not all of them positive, okay? And in the Bible, the number 40 primarily symbolizes a period of testing, trial, purification, and preparation for a fresh start, for a new beginning, for a new season. అంటే 40 అనే నంబర్కు అర్థము వాక్యానుసారంగా ఏంటి అని అంటే, పరీక్షించబడే సమయము, అపవాది చేత శోధించబడే సమయము, పరిశుద్ధపరచబడే సమయము, సరిచేయబడేటువంటి సమయము, అలాగే మరి ముఖ్యంగా సిద్ధపాటు కాలము, a period of testing, trial, purification and preparation. అంటే వాగ్దానాలు స్వతంత్రించుకునే ముందు, నూతన ఆరంభానికి ముందు, నూతన కాలంలో ప్రవేశించడానికి ముందుగా దేవుడు మన కొరకు నిర్ణయించినటువంటి సమయమే టెస్టింగ్ పీరియడ్. తర్వాత ప్రిపరేషన్ టైం. ఇది జాగ్రత్తగా ఈ విషయాలు గమనించాలని దేవుని పేట మనం చేస్తున్నా. నీవు దేని కొరకు దేవుని చేత పిలువబడ్డావో దానిలో నిన్ను ప్రవేశపెట్టడానికి ముందుగా దేవుడు నిన్ను టెస్ట్ చేస్తాడు, ప్యూరిఫై చేస్తారు, ప్రిపేర్ చేస్తారు. ఆ తరువాత నీకు నూతన ఆరంభాన్ని అనుగ్రహిస్తారు. సిద్ధపరిచిన తరువాత, పరీక్షించిన తరువాత, నిన్ను సరిచేసిన తరువాత, శుద్ధీకరించిన తరువాత నిన్ను నూతన కాలంలోకి ప్రవేశపెడతాడు, నీకు నూతన ఆరంభాన్ని ఇస్తాడు. దేవుడు ఏదైనా క్రొత్త కార్యం మన జీవితంలో చేయాలంటే, మన జీవితాల్లో మనం ఊహించినటువంటి నూతన ఆరంభాన్ని దేవుడు మనకు అనుగ్రహించాలంటే, నూతన కాలంలో లేదా మన సీజన్ మార్చాలి అనంటే, దేవుడు మనల్ని ఏ పిలుపుతో పిలిచాడో ఆ పిలుపులో మనల్ని ప్రవేశపెట్టాలన్నా, స్థిరపరచాలన్నా దానికి ముందు మనకి ప్రిపరేషన్ టైం అనేది ఉంటుంది, టెస్టింగ్ పీరియడ్ అనేది ఖచ్చితంగా ఉంటుంది. ఆ సమయంలో ఏం జరుగుతుందంటే, అపవాది కూడా మనల్ని శోధిస్తా ఉంటాడు పలు రకాలుగా. నీవు అపవాది చేత శోధించబడుతున్నావన్నా, శోధనల చేత తరువబడుతున్నావన్నా, నీవు పరీక్షించబడుతున్నావు, నీవు సిద్ధపరచబడుతున్నావు, నీవు సరిచేయబడుతున్నావు. దేనికి? నీ జీవితంలో నీకు ఒక కొత్త ఆరంభాన్ని ఇవ్వాలనుకున్నాడు గనక. ఎవరైతే పరీక్షించబడుతున్నారో మీరు సిద్ధపడుతున్నారు అని అర్థం. దేని కొరకు? దేవుడు మీ కొరకు నిర్ణయించింది మీరు స్వతంత్రించుకోవడానికి. హల్లెలూయా. అంతేకాదు, మీరు మిమ్మల్ని అపవాది తరుముతున్నాడు, శోధిస్తున్నాడు పలు రకాలుగా అనంటే దాని అర్థం ఏంటంటే, ఆ దేవుడు మిమ్మల్ని పరీక్షిస్తున్నారు,
వాడి మీద ఖచ్చితంగా మీకు విజయాన్ని ప్రసాదిస్తాడు. మామూలు విజయం కాదది. అత్యధికమైన విజయాన్ని దేవుడు ప్రసాదిస్తారు. ఆ తరువాత ఏం చేస్తారనంటే, నువ్వు దేని కొరకు పిలువబడ్డావో ఆ పిలుపులో నిన్ను ప్రవేశపెట్టి స్థిరపరుస్తాడు. దాని ప్రకారము నడిపిస్తారు. అప్పుడు పరీక్షించబడిన తరువాత, సిద్ధపరచబడిన తరువాత ఆరంభించే జీవితము, అది పరిచర్య అయినా, వ్యాపారమైనా, ఉద్యోగమైనా, కుటుంబ వ్యవస్థ అయినా, ఇంకా ఏదైనప్పటికీ ఎంతో ఎంతో అద్భుతకరంగా ఉంటుంది, మహిమకరంగా ఉంటుంది అన్న సత్యాన్ని గ్రహించాలి. దేవుడు ఒక్కసారి పరీక్షా సమయము, సిద్ధపాటు సమయాన్ని, అపవాది చేత శోధించబడే సమయాన్ని మనకిచ్చినప్పుడు, ఆ సమయంలో మనకి ఇబ్బందికరంగా ఉంటుందేమో గాని, ఆ తర్వాత వచ్చే సమయం అంతా ఎలా ఉంటుందంటే పీస్ఫుల్ గా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, క్షేమకరంగా ఉంటుంది, ఎంతో సౌభాగ్యంగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది. ఫర్ ఎగ్జాంపుల్ మనకు అర్థం కావటానికి, బైబిల్లో 40 సంవత్సరాలు అరణ్య యాత్ర చేయించారు కదా ఇశ్రాయేలీలను. ఆ వాళ్ళు ప్రయాణం చేస్తున్నప్పుడు దేవుడు అనేక సార్లు వాళ్ళని ఏం చేశాడు, పరీక్షించాడు కదా. ఆ 40 సంవత్సరాలు వాళ్ళని పరీక్షిస్తూనే ఉన్నాడు యేసయ్య దేవుడు. ఎలా పరీక్షించాడు ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. నీళ్ళు గురించి పరీక్షించాడు. వాళ్ళకి బాగా దాహం అయ్యేదాకా వారికి దాహం నీళ్లు లేకుండా చేశాడు. దేవుడే చేశాడు. ఆ ప్రయాణంలో వారికి బాగా దప్పికయ్యి ప్రాణం పోతుందిరా బాబోయ్ అనేటంత వరకు దేవుడు కావాలని మంచినీళ్ళు దొరకకుండా చేశాడు ఆయన. ఆ సమయంలో వాళ్ళు ఏం చేశారు, అయ్యో దేవుడు పరీక్షిస్తున్నాడు, పరీక్షించిన తర్వాత సమృద్ధిగా మనకు నీటి ప్రవాహముతో మన తృప్తిపరుస్తాడు అనేది లేకుండా ఏం చేశారు, సనుగుకున్నారు. అయితే వారు సనుగుకున్నప్పటికీ దేవుడు పరీక్షించాడు కాబట్టి, పరీక్షించిన తరువాత ఆయన ఫలాన్ని ఇస్తాడు కాబట్టి ఏం చేశాడు అనంటే, దాహం విషయమై పరీక్షిస్తే దేవుడు ఏం చేశాడు, ఒక వాటర్ బాటిల్ ఇవ్వలేదు కానీ బండను చీల్చి వారి కొరకు నీటి ఊటను ఉబికింప చేశాడు. ఇప్పుడు తాగండిరా ఫుల్గా నా పిల్లలారా, తృప్తి చెందండి, మీ ప్రాణాలు తెప్పరిలా చేసుకోండి అని అరణ్యంలో బండనే చీల్చేసి ఒక నీటి ప్రవాహం ఊటను వారి కొరకు దేవుడు ఇచ్చేశాడు. దేవుడు పరీక్షించిన తరువాత మనకిచ్చేది ఎలా ఉంటుందంటే మహిమకరంగా ఉంటుంది, సమృద్ధిగా ఉంటుంది, సమాధానంగా ఉంటుంది, హృదయం ఉప్పొంగేటట్టుగా ఉంటుంది. అలాగే మాంసం కోసం ఎంత తాపత్రయపోయాడు ఫుడ్ కోసం, అట్లా పలు రకాలుగా వాళ్ళని పరీక్షించిన తరువాత దేవుడు వారిని ఎంతో సమృద్ధితో పోషించుకుంటూ తీసుకొని వెళ్ళాడు. అయితే ఇప్పుడు అట్టి రీతిగా దేవుడు ఏం చేస్తున్నాడంటే, మీకు ఒక మంచి నూతన ఆరంభాన్ని ఇవ్వడానికి, నూతన కాలంలో ప్రవేశపెట్టడానికి దేవుడే మిమ్మల్ని పరీక్షిస్తున్నాడు. ఈ పరీక్షించే సమయంలో అపవాది మిమ్మల్ని పలు రకాలుగా శోధిస్తాడు. అది అనారోగ్య సమస్యలు కావచ్చు, అప్పుల సమస్య కావచ్చు, ఆలోచన పరమైన సమస్యలు కావచ్చు, కుటుంబ సమస్యలు కావచ్చు, లేమి కరువులు కావచ్చు. ఒక్కొక్కరికి ఒక్కొక్క రకంగా. అందుకనే దేవుడు గొప్పది ఇవ్వాలనుకున్నాడు నీ జీవితంలో కాబట్టే పరీక్షించి ఇస్తాడు. అపవాది శోధించుతున్నా, నువ్వు పరీక్షిస్తున్నావని, నువ్వు సిద్ధపడుతున్నావు, దేవుడు ఇచ్చేదానికి తీసుకోవడానికి సిద్ధపడుతున్నావని గ్రహించుకుంటే, నువ్వు పరీక్షించబడుతున్న సమయంలో అపవాది నిన్ను శోధిస్తున్నా నీకు సంతోషం కలుగుతుంది, నీకు ఆనందం కలుగుతుంది, నీ హృదయానికి నెమ్మది కలుగుతుంది. పరీక్షించేటప్పుడు దేవుడు మరింత దగ్గరగా ఉంటాడు మీకు. ఆయన కృప ఎక్కువగా మీ మీద దేవుడు కనపరుస్తాడు. బైబిల్లో మనం చూసినట్లయితే యేసుక్రీస్తు ప్రభువాని ఈ రోజున జ్ఞాపకం చేసుకుందాం. ఆయన జీవితంలో దేవుడు కొన్ని దినాలు పరీక్షించారు, కొన్ని దినాలు అపవాది చేత యేసయ్య కూడా శోధించబడ్డాడట. ఎన్ని దినాలు చెప్పండి, మీరు చెప్పాలి అడిగినప్పుడు.
మనము ఎన్ని దినాల గురించి ఎన్ని దినాలు పెట్టుకున్నాం ఈ ప్రేయర్స్? 40 కదా. 40 దినాలు యేసుక్రీస్తు ప్రభువారు అపవాది చేత శోధించబడ్డాడు, దేవుని చేత పరీక్షించబడ్డాడు. దేవుడు యేసేని లోకానికి ఎందుకు పంపించాడో ఆ పిలుపులో ప్రవేశపెట్టడానికి, ఆ పరిచర్య ప్రారంభించడానికి ముందు 40 దినాలు దేవుడే అపవాది చేత శోధించబడేటట్టుగా అనుమతించాడు. దేవుడే యేసేను పరీక్షించాడు. ఆ సంగతులు ఈ రోజున మనము చూద్దాం. యేసయ్య తన పరిచర్యను అసలు ఎలా ఆరంభించాడో, ఫస్ట్ ఎన్ని సంవత్సరాలకు ఆరంభించాడు, ఎలా ఆరంభించాడు, ఆ పరిచర్య నూతనంగా ప్రారంభించడానికి ముందు ఆయన ఖాళీగా ఏం లేడు, సంతోషంగా ఏం లేడు, సిద్ధపడతా ఉన్నారు. ఎట్లా? 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో గడుపుతూ దేవుడు పిలిచిన పిలుపు ప్రకారం నడవడానికి, పరిచర్యను స్టార్ట్ చేయటానికి 40 దినాలు ఉపవాసం ఉండి దేవుని సన్నిధిలో అరణ్యానికి వెళ్ళిపోయి గడిపాడు ఒంటరిగా. 40 దినాలు 40 రోజులు అరణ్యానికి వెళ్ళిపోయాడు. పరిచర్యను ప్రారంభించడానికి ముందుగా 40 దినాలు ఉపవాసం ఉండి ఒంటరిగా దేవునితో గడుపుతూ ఉన్నాడు. అయితే ఒక పక్క ఏం జరుగుతుంది? అపవాది ఆ 40 దినాలు కూడా ఏం చేస్తున్నాడు? ఉన్నాడు. బైబిల్లో క్లియర్ ఉన్నాయి, నేను చదువుతాను వాక్యం. మత్తయి సువార్తను మనం చూసి జాగ్రత్తగా వినండి. మత్తయి సువార్త మనం చూస్తే 4వ అధ్యాయము 1-2 వచనాలు ఫస్ట్ చదువుతాను. జాగ్రత్తగా మీ బైబిల్స్ ఉంటే చూడండి. అప్పుడు యేసు అపవాది చేత శోధింపబడుటకు ఆత్మ వలన అరణ్యమునకు కొనిపోబడెను. 2వ వచనం చూడండి. 40 దినములు 40 రాత్రులు ఉపవాసం ఉండిన పిమ్మట ఆయన ఆకలిగొనెను. ఆ తర్వాత వచనాలన్నీ మనం చూస్తే అపవాది పలు రకాలుగా ప్రశ్నిస్తూ శోధించినట్లుగా వాక్య లేఖనాలు తెలియజేస్తా ఉన్నాయి. యేసయ్యేమో 40 దినాల ఉపవాసం ఉండి పరిచర్య ప్రారంభించడానికి ముందు దేవుని సన్నిధిలో ఒంటరిగా సిద్ధపడుతుంటే, ప్రిపేర్ అవుతూ ఉంటే, దేవుడు యేసయ్య కొరకు 40 దినాలు ప్రిపరేషన్ పీరియడ్ గా ఇస్తే, యేసయ్యకు ఒక పక్క టెస్టింగ్ పీరియడ్ అది. అయితే అపవాది ఆ 40 దినాలు కూడా యేసయ్యను ఒక పక్క ఏం చేస్తున్నాడు? ఆ 40 దినాలు ఉపవాసం ఉండకుండా నూతనంగా ఆరంభించాల్సిన పరిచర్య ఆరంభించకుండా ఉండడానికి ఆటంకాలు చేస్తూ శోధించడం ప్రారంభించాడు. శోధిస్తూ ఉన్నాడు. అపవాది మనల్ని ఎందుకు శోధిస్తాడంటే దేవునికి దూరం చేయటానికి, క్రీస్తు ప్రేమ నుండి మనల్ని వేరుపరచడానికి, దేవుని పనులు మనం చేయకుండా ఉండడానికి, దేవుని యొక్క ప్రణాళిక మన ద్వారా నెరవేర్చబడకుండా ఉండడానికి శోధిస్తా ఉంటాడు. అయితే దేవుడు అపవాదికి మనల్ని ఎందుకు అప్పగిస్తాడు శోధించడానికి అని అంటే, అది మనకు పరీక్ష అంతే, పరీక్ష. అయితే ఏం జరిగింది? అపవాది 40 దినాలు యేసయ్యను శోధిస్తా ఉన్నాడు. తర్వాత వచ్చేసరికి 40 దినాలు యేసయ్య ఉపవాసం ఉంటా ఉన్నాడు. ఇక ఆ తర్వాత ఏం జరిగిందనంటే, యేసయ్య అపవాది శోధనలన్నిటిని జయించాడు. అపవాదే యేసయ్యకు దండం పెట్టి అక్కడి నుండి పారిపోయాడు. యేసయ్య శోధనలన్నిటిని జయించాడు. 40 దినాలు ఉపవాస ప్రార్థనలో చక్కగా దేవునితో గడిపారు. దేవుడు ఎలా పరీక్షని ప్రారంభించాలో చెప్తుంటే అన్ని కూడా తన హృదయంలో భద్రపరుచుకున్నారు. ఇక 40 దినాలు అయిపోయిన తరువాత యేసయ్య క్రొత్తగా పరిచర్య ఆరంభించాడు. తన 30వ సంవత్సరంలో 40 దినాలు ప్రిపరేషన్ కి ముందు, టెస్టింగ్ కి ముందు
ఆ టెంప్టేషన్ పీరియడ్ కి ముందు ఆయన బాప్తిసం పొందాడు. ఫస్ట్ ఆయన తన 30వ ఏట బాప్తిసం ఇచ్చి యోహాను చేత అందరిలాగే బాప్తిసం పొందినప్పుడు దేవుని ఆత్మ బలముగా యేసయ్య మీదకి దిగిరాగా ఆ పరిశుద్ధాత్మ చేత నింపబడినప్పుడు అప్పుడు 40 దినాలు ఉపవాసం ఉండటానికి అరణ్యానికి వెళ్ళాడు. ఆ సమయంలోనే అపవాది 40 దినాలు యేసయ్యను శోధించాడు. తర్వాత యేసయ్య శోధనలన్నిటిని జయించి 40 దినాల ఉపవాస ప్రార్థనను ముగించుకొని బయటికి ఎలా వచ్చి తన పరిచర్యను తన పిలుపును ప్రారంభించాడో నేను చదువుతున్నాను, జాగ్రత్తగా చూడండి. లూకా సువార్త 4వ అధ్యాయం 17వ వచనం. నేను త్వరగా 10 నిమిషాలకి ముగించేస్తున్నాను ప్రార్థన. జాగ్రత్తగా మాటలు వినండి. యేసయ్య శోధనలను చేయించి 40 దినాల ఉపవాస ప్రార్థన ముగించిన తర్వాత పరీక్ష సమయం అయిపోయాక సిద్ధపాటు దినాలు అయిపోయిన తర్వాత యేసయ్య యొక్క పరిచర్య ఆరంభం ఎలా ఉంది, ఆయన ఎలా మారిపోయాడు చూడండి. దేవుడు అతన్ని ఆ పరీక్షించిన సమయంలో ఎంత సిద్ధపరిచాడు, ఎంత ఆత్మ బలాన్ని ఇచ్చాడు. ఆ తరువాత యేసయ్య పరిచర్య ప్రారంభించినప్పుడు ఎన్ని గొప్ప కార్యాలు చేశాడో చూద్దాం. లూకా సువార్త 4:14వ వచనం. సారీ. అప్పుడు యేసు ఆత్మ బలముతో గలిలయకు తిరిగి వెళ్ళెను. ఆయనను గూర్చిన సమాచారము ఆ ప్రదేశం అంతటా వ్యాపించెను. ఆయన అందరి చేత ఘనత నొంది వారి సమాజ మందిరములలో బోధించుచు వచ్చెను. అపవాదంట 40 దినాలు అయిపోగానే వాడు ఓడిపోయి వెళ్ళిపోతే ఆ వెంటనే దేవదూతలు వచ్చి యేసయ్యకు పరిచర్య చేశారంట. శోధించబడిన సమయం అయిపోయిన తర్వాత దేవుని దూతలు మనకు పరిచర్య చేస్తారు. దేవుని సన్నిధి మనతో ఉంటాది. దేవుని ఆత్మ బలముగా మన మీదకి దిగి వస్తారు. మన పట్ల దేవుడు నిర్ణయించిన ప్రణాళిక చక్కగా సక్సెస్ఫుల్ గా ఆరంభమవుతుంది, సక్సెస్ఫుల్ గా ముగించబడుతుంది. మత్తయి సువార్త 4వ అధ్యాయం 13 నుండి 15 వచనాలు గనక మనం చూస్తే అమ్మా ఎట్లా యేసయ్య పరిచర్య చేశాడు అని అంటే అక్కడ క్లియర్ గా రాయబడి ఉంటుంది. ఆయన ఆ సరాసరి వెళ్ళిపోయి గలిలయకి వెళ్ళిపోయాడంట. తిరిగి ఎలా వెళ్ళాడు? ఆత్మ బలముతో వెళ్ళాడు. 40 రోజుల ఉపవాస ప్రార్థనలో దేవుడు పరీక్షించిన సమయంలో సిద్ధపాటు సమయంలో యేసయ్య ఎలా మారిపోయాడు? ఆత్మ బలము పొందుకొని పరిచర్య ఆరంభించినప్పుడు స్వస్థతలు జరిగాయి, దురాత్మలు పారిపోయాయి. తర్వాత ఇంకా చనిపోయిన వారిని లేపాడు. శక్తివంతమైనటువంటి సువార్తను అనేకులకు ప్రకటించారు. అనేక రక్షణ కార్యాలు జరిగాయి. ఈ రీతిగా ఈ మాటలు వింటున్నటువంటి నీవు కూడా ఇప్పుడు పరీక్షించబడుతున్నావు. ఒక పక్క అపవాది నిన్ను దేవుడు పరీక్షిస్తున్న సమయంలోనే శోధిస్తా ఉన్నాడు కదా. అయితే ఆ పరీక్ష సమయం వరకే వాడు శోధిస్తాడు. పరీక్ష సమయం ముగించగానే వాడు కూడా నిన్ను వదిలిపోతాడు. అప్పుడు ఏం జరుగుతుంది? దేవుని సన్నిధి నిన్ను ఆవరిస్తుంది. దేవుని మహిమ నీ మీద ఉదయిస్తుంది. ఆత్మ బలము పొందుకుంటావు. నువ్వు ఏ పిలుపుతో పిలువబడ్డావో ఆ పిలుపులో దేవుడిని ప్రవేశపెట్టి నిన్ను ఘనపరిచి వాడుకుంటాడు. అనేకులకు ఆశీర్వాదకరంగా వాడబడతావు. యేసయ్య పరిచర్య ఎంతో ఘనమైనదిగా ఉన్నది కదా. ఎందుకు? ఆయన 40 దినాలు సిద్ధపడ్డారు కాబట్టి, దేవుని చేత పరీక్షించబడ్డాడు, అపవాది శోధించిన నిలబడ్డాడు, వాడిని ఓడించి గెలిచాడు. ఆ తరువాత యేసయ్య యొక్క నూతన ఆరంభము ఎంతో గొప్పదిగా మహిమకరంగా ఉన్నది. అందరూ కూడా ఆ యేసయ్య యొక్క ఆ యొక్క అభిషేకాన్ని, యేసయ్య ఎవరో తెలుసుకున్నారు. ఆయన గురించిన వార్త ఆ నలుమూలల వ్యాపించిందంట. పరీక్షించబడిన తరువాత దేవుడు ఒక నూతన ఆరంభాన్ని ఇవ్వబోతున్నాడు. నూతన కాలంలో ప్రవేశపెడుతున్నాడు. అంతేకాదు ఆ పరీక్షించిన పిదప ఏ వాగ్దానాలు నీతో చేశాడో వాగ్దానాలు స్వతంత్రించుకోబోతున్నావు. వాగ్దానాలను స్వాధీనపరచుకోబోతున్నావు. వాగ్దానాలు నీ జీవితంలో దేవుడు నెరవేర్చబోతున్నాడు. ప్రవర్తనాలు దేవుడు నీ జీవితంలో నెరవేర్చబోతున్నాడు. ఇది సత్యం. ఇప్పుడు వీటిని నమ్మిన ఎడల నువ్వు దేవుని మహిమను త్వరలో చూచుదువుగాక యేసు నామములో. ఈ వాక్యము మనందరి జీవితాల్లో దేవుడు తన ఆత్మ ద్వారా ముద్రించి
నూరంతలుగా ఫలింప చేయును గాక. ఆమె ఎవరన్నా ప్రార్థన చేస్తారు త్వరగా? ప్రార్థనతో మనం ఈ రోజు కూడికను ముగించుకుందాం. మళ్ళా తిరిగి రేపు జూమ్ మీటింగ్ లో మనందరం కలుసుకుందాం. మీ స్నేహితులకు, మీ బంధువులకు తెలియచేయండి. సమయానికి రండి. మధ్యలో జూమ్ మీటింగ్ కట్ అయినప్పుడు తర్వాత మళ్ళా కనెక్ట్ పొందండి. మా జ్యోతి గాని ప్రార్థన చేస్తాం. వాక్యం నిమిత్తం వచ్చిన వాళ్ళ నిమిత్తం ఇంకా 30 దినాలు జరగాల్సిన వాటి వరకు ప్రార్థన చేయండి. త్వరగా చేయండి, సమయం అయిపోతుంది. పరిశుద్ర పరిశుద్ర ప్రేమ కలిగిన తండ్రి, జయము కలిగిన దేవా, నీ పాదములకు వందనములు, స్తోత్రములు, స్తోత్రములు తండ్రి. ఆయన ఇదిగో నా తండ్రి, ఎందు నిమిత్తము నీ పాదాల సన్నిధికి వచ్చి ఉన్నాం ప్రభా. అయా మేమైతే చిన్న మందగా చేరి అయా నా తండ్రి, అయా ఇదిగో ఈ జూన్ ద్వారాగా నా తండ్రి, అయా ఇదిగో నైనా నీ వాక్య పరిచర్యను నా తండ్రి ఆయన పరిచర్య చేస్తుండగా నా తండ్రి, ఆ వాక్యాన్ని నా తండ్రి మా హృదయాలను నింపుకొని నా తండ్రి అయా ఫలించటానికి కృప దయచే తండ్రి. అయా ఇదిగో 40 దినాలు ఏ రీతిగా నా తండ్రి మేమందరము కూడుకొని ఆశపడుతున్నాము ప్రభా. దానంతటిని నా తండ్రి నాయన బలపరచమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నీ వాక్య పరిచర్యలో ఎంతమంది అయితే నా తండ్రి అయా ఇదిగో నాయన వాక్యంలో నా తండ్రి పాలు పొందుకుంటున్నారో ప్రభా. అయా ఇదిగో నా తండ్రి సెల్లుల ద్వారాగా నా తండ్రి నాయన ఇదిగో మాతో మాట్లాడినందుకు నీకు వందనాలు, స్తోత్రాలు తండ్రి. అయా ప్రతి ఒక్కరు నా తండ్రి నీ వాక్యాన్ని విని వాక్యానుసారంగా జీవించేలాగా కృప దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి అక్కన ఎంతో బలపరిచి ఉన్నావు ప్రభా. అయా నీ పరిచర్యలో వాడుకున్నందుకు నీకు వందనాలు, స్తోత్రాలు నా తండ్రి. అయా ఇదిగో నా తండ్రి మేమందరం నా తండ్రి నిన్ను స్తుతించాలని, నిన్ను ఆరాధించాలని, నిన్ను మహింపరచాలని, నిన్ను ఘనపరచాలని నా తండ్రి మేము కూడి ఉండగా నా తండ్రి అయా మా ప్రార్థనలు మా మనవులను ఆలకించే దేవుడు తండ్రి నా తండ్రి. అయా ఇంకా నా తండ్రి అక్కనే నా తండ్రి నీ ఆత్మతో నింపండి ప్రభు, నీ పరిశుద్ధాత్మతో నింపిన తండ్రి. అయా ఇంకా బలమైన వాక్యాన్ని నా తండ్రి మాకు బోధించేలాగా సహాయము దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఆత్మతోను సత్యముతోను ఆరాధించమన్నావు ప్రభు నా తండ్రి. ఆ రీతిగా నా తండ్రి ఈ వాక్యాన్ని నాయన ప్రతి ఒక్క హృదయంలో నింపుకునేలాగా ఫలించులాగా నా తండ్రి వినగలిగిన చెవిని, గ్రహించగల మనసును, అర్థం చేసుకునే జ్ఞానమును మాకు దయచేయమని అడుగుతున్నాను తండ్రి. ఇదిగో నేను నీ వాక్య పరిచర్యను నాయన నానాటికి అభివృద్ధి చేయమని అడుగుతున్నాను ప్రభా నా తండ్రి. నాయన ఇదిగో నీ పరిచర్య ఎంతట్లో నాయన వాడబడులాగా సహాయమును దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇంకా నా తండ్రి నాయన నేను వాక్యాన్ని విస్తరింపబడాలి ప్రభా, నీ పరిచర్య విస్తరింపబడాలి ప్రభా. అయా నీ నాయన నీ నామమును ప్రకటించబడాలి ప్రభా నా తండ్రి. నాయన ఇదిగో అనేక మంది మారు మనసు పొంది మన రక్షణ భాగ్యాన్ని పొందుకునేలాగా సహాయం దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ప్రతి ఒక్కరూ నీ ఆత్మను పొందుకుని, పరిశుద్ధ ఆత్మను పొందుకునే శక్తిని దయచేయమని అడుగుతున్నాను ప్రభా. ఇదిగో నా తండ్రి నాయన 40 దినాలు మా కొరకు అరణ్యవాసము చేసిన దేవుడు నా తండ్రి. అయ్యా మా కొరకు ఈ లోకానికి వచ్చిన తండ్రి నా తండ్రి. మా పాప దోషములు, మా శాప దోషములు మా